పాలిటెక్నిక్ విద్య దేశవ్యాప్తంగా తగ్గుతున్న ప్రవేశాలు అంటూ పాలిటెక్నిక్ విద్య వన్నీ తగ్గుతోంది. వైపు ఏటికేటికి తగ్గుతున్న ప్రవేశాలు, కళాశాలల అధ్యాపకుల కొరత, ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు, మరోవైపు కొత్త పంతులు తొక్కుతున్న అధునాతన ఇంజనీరింగ్ కోర్సులు వెరసి పాలిటెక్నిక్ ఉనికి సవాలు విసురుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని 2 ఏళ్ల కిందట అమలు చేయగా ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్ణాటకలోని 5 కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిప్యూటీ కలెక్టర్ని టీడీపీ కోసం ఎంతో చేశా అంటూ మినిస్టర్ డీల్ చేయమంటున్నారంటూ బెదిరించారు అంటూ నేను టీడీపీ సానుభూతి పరుని, పార్టీ కోసం ఎంతో పనిచేశాయన భూ వివాదంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిఆర్ఓ మధు బెదిరించారు. అధికారులా కాదు కనీసం మనిషిలా కూడా చూడలేదంటూ డిప్యూటీ కలెక్టర్ వాపోయాడు. ఈ మేరకు ఆడియో కలకలం సృష్టిస్తుంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎంఆర్ఓగా, కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వాళ్ళకి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్టు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు 5 కోట్ల విలువ చేసే భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆశ్రయించిన సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పిఆర్ఓ మధు సదరు డిప్యూటీ కలెక్టర్ని పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్టు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ వ్యక్తితో ఫోన్లో వాపోయారు. నేను 5 ఏళ్లు తాడికొండ ఎంఆర్ఓగా, 2 ఏళ్లు పెదకాకాని, 1.5 ఏళ్ళు వినుకొండ ఎంఆర్ఓగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశాను అందరికీ తెలుసు. అక్కడ నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే టీడీపీ నాయకులు నన్ను ఎంఆర్ఓగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవాళ్ళు. శ్రావణ్ కుమార్ నా గురించి చెప్తారు. జీవి ఆంజనేయులు నర్సరావుపేట ఆర్డీఓగా నన్ను చేయాలని ఎన్నోసార్లు లోకేష్ని అడిగారు. నన్ను ఎక్కడే ఎవరు అగౌరవపరచలేదు. కానీ మధు పెమ్మసాని పిఆర్ఓ ఛాంబర్లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను, కానీ మినిస్టర్ డీల్ చేయమన్నారంటూ పదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. నా హోదా గౌరవం ఇవ్వకపోగా కనీసం మనిషిలా కూడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. కానీ డిప్యూటీ కలెక్టర్ ఆడియో తాజాగా వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని అంతా ఆయనకి తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ఆడియో టేప్ కలకలం సృష్టించడంతో వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరుగుంటుందని ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని, విషయాలు మరెక్కడా బయట పెట్టొద్దని డిప్యూటీ కలెక్టర్ని కోరారు. ఆడియోలోని వాయిస్ తంది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్పై ఒత్తిడి తెచ్చిస్తున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.